కీలక మ్యాచ్లలో టీమిండియాను గట్టెక్కించింది సంజు శాంసన్. అసలు సంజు సూపర్ నాక్ లేకపోతే భారత్ ఫైనల్ కు చేరేదా అంటే లేదని చెప్పాలి. అయితే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న సంజుకు ఇలాంటి సూపర్ ఫామ్ ఎలా సాధ్యమైంది అనేది ఇప్పుడు చర్చ. 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ లో భారత వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ సంజు శాంసన్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. కీలక మ్యాచ్లలో అతను ఆడిన ఇన్నింగ్స్ లో టీమిండియాకు విజయాన్ని అందించడంలో ముఖ్య పాత్ర పోషించాయి. ముఖ్యంగా వెస్టిండీస్ మరియు ఇంగ్లాండ్ పై సంజు చేసిన బ్యాటింగ్ అభిమానులను ఆకట్టుకుంది. ఇప్పుడు టైటిల్ పోర్లో భారత్ న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్ మార్చి 8న అహ్మదాబాద్ లో జరగనుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ కోచ్ రవిశాస్త్రి సంజు శాంసన్ సూపర్ ఫామ్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ను బయటపెట్టాడు. రవిశాస్త్రి మాట్లాడుతూ సంజు విజయానికి ప్రధాన కారణం అతని మానసిక మార్పు మరియు స్థిరత్వం అని చెప్పారు. సంజు శాంసన్ కు ప్రతిభ ఎప్పటి నుంచో ఉంది, కానీ ప్రతిభ ఒక్కటే సరిపోదు, స్థిరంగా ప్రదర్శన ఇవ్వడం కూడా చాలా ముఖ్యం. సో గతంలో అతను కొన్నిసార్లు తప్పు షాట్ ఎంపిక వల్ల పెద్ద స్కోర్లు చేయలేకపోయాడు. ఇప్పుడు అతను తన ఆటను మరింత పరిపక్వంగా మార్చుకున్నాడని తెలిపారు. సంజు ప్రతిభపై ఎప్పుడూ సందేహం లేదని రవిశాస్త్రి చెప్పారు. అయితే గతంలో స్థిరత్వం లేకపోవడం వల్ల అభిమానులు కొంత నిరాశ చెందారని అన్నారు. ప్రస్తుతం 31 ఏళ్ల వయసులో సంజు మరింత పరిణితి చెందిన ఆటగాడిగా మారాడు. ఇప్పుడు అతను తన షాట్ ఎంపికలో జాగ్రత్తగా ఉండటం, తన బలాలపై నమ్మకం పెట్టుకోవటం వల్ల మంచి ఫలితాలు సాధిస్తున్నాడని శాస్త్రి తెలిపారు. మొత్తంగా టోర్నమెంట్ ప్రారంభంలో సంజు పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. నమీబియా మరియు జింబాబ్వేతో జరిగిన ప్రారంభ మ్యాచ్లలో అతను పెద్ద స్కోర్లు చేయలేదు. దీంతో అతని జట్టులో స్థానం గురించి కూడా ప్రశ్నలు వచ్చాయి. అయితే కీలక సమయంలో సంజు తన అసలైన ప్రతిభను చూపించాడు. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో సంజు శాంసన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి అజేయంగా 97 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ కారణంగా భారత్ చిరస్మరణీయ విజయం సాధించింది. ఆ మ్యాచ్ లో సంజు తన క్లాస్ మరియు ఆత్మవిశ్వాసాన్ని చూపాడు. సెమీఫైనల్లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా సంజు అద్భుత ప్రదర్శన చేశాడు. అతను 89 పరుగుల విలువైన ఇన్నింగ్స్ ఆడి భారత్ కు భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు టీమిండియా టైటిల్ కు ఒక్క అడుగు దూరంలో ఉంది. సో ఫైనల్లో సంజు శాంసన్ ఇదే ఫామ్ కొనసాగిస్తే భారత్ కు కప్పు గెలిచే అవకాశాలు మరింత పెరుగుతాయి.